హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. ఇవాళ నేను మీకు ఫ్రెంచ్ బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పెసరపప్పుతోటి. ముందుగా కొన్ని పెసరపప్పు నానబెట్టుకొని అప్పుడు ఫ్రెంచ్ బీన్స్ కట్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. వీటిని కొన్ని చోట్ల ఇంగ్లీష్ బీన్స్ లేదా తీగ చిక్కుళ్ళు అని కూడా అంటారు. వీటిని లేతగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఈ బీన్స్ కట్ చేసుకునే టైంకి ఆ పెసరపప్పు కూడా నానిపోతాయి. వీటిని పెసరపప్పుతో చేసుకోవచ్చు లేదా శనగపప్పు వాటితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సోకింగ్ టైం ఎక్కువ అవుతుంది అంతే. పెసరపప్పు అయితే తొందరగా నానిపోతాయి అన్నమాట. అంటే ఇది మొదలుపెట్టి మనం కట్ చేసే టైంకి ఆల్మోస్ట్ నానిపోతాయి అవి 10 నిమిషాలు అంతే. ఈ లోపల ఈ కట్ చేసుకుని చూస్తున్నారు కదా, వీటిని ముదురు అయితే కొంచెం ఈనెలు కూడా తీయాలి. లేతవైతే కనుక ఇలా ఈనెలు తీసే పని ఉండదు. జస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవటమే. ఇలా కట్ చేసుకున్న వాటిని అవతల పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి. అది రోలింగ్ బాయిలింగ్ అంటారు, తెరలేయాలన్నమాట. ఆ తెరలేటప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసేసేయాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఓవర్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బాగా బాయిల్ అవుతున్న వాటర్లో వేసి జస్ట్ ఒక 3-4 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. ఈ వేసినప్పుడే ఈ మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, అవి కూడా చివరిలో కొద్దిగా అలా వేసేసేయాలి. దింపే ముందర ఒక 1-2 నిమిషాల ముందర. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు దానిలో వేసి ఒకసారి కలిపేసేసి జస్ట్ 1 or 2 minutes అలా ఒక పొంగు రానిచ్చేదాకా ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఆ ముక్కల్ని జస్ట్ అలా కాసేపు ఆరబెట్టుకోవాలి. అంటే ఎక్కువ టైం ఏం కాదు, అలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆ వాటర్ ఉంది చూస్తారా, ఆ ఫిల్టర్ చేసిన వాటర్తో మీరు రసం అలాంటివి కూడా తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీకి అయితే ఆ వాటర్ పనికి రాదు. ఆ ఫిల్టర్ చేసుకున్న ముక్కలను అవతలు పెట్టుకొని బాండలు పెట్టుకొని పొయ్యి మీద దానిలో కొంచెం అడుగులు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడినప్పుడు ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను అందులో వేసేసుకొని దానిలో కొంచెం కారము, నేను కొంచెం ఎండు కొబ్బరి పొడి దొరుకుతోంది కదా షాప్స్లో ఈ మధ్య, లేదా మనం గ్రేట్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ ఏదన్నా ఉన్నా లేదా పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా కొబ్బరి కారము వేసేసుకొని అలా జస్ట్ అలా కుదిలించేసేసి 1 minute అలా ఉంచేస్తే ఇంకా అయిపోయిందండి, అంతే కర్రీ. నేను చేసే కర్రీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఈ కర్రీ చూసారా చాలా బాగుంది కదా, ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దించే ముందర కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరు వదలలేరు. ట్రై చేస్తారు కదా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్తే, థ్యాంక్ యూ, సీ యూ, బాయ్.